నమస్కారం. ఇప్పుడు మనకి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వస్తున్నారు నాగలక్ష్మి. నమస్తే మేడం, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగలక్ష్మి. నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయిపోతుంది. 10 ఇయర్స్ ముందు 8 ఇయర్స్ బయటంతా ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను. మా హస్బెండ్ కూడా వేరే వేరే అంటే అతను కూడా ఎంఎస్సీ చేశారు. జాబ్ పరంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. చెన్నైలో అట్లా, బెంగళూరు, మైసూరు అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. మేము చెన్నైలో ఒక 2 ఇయర్స్ తీసుకున్నాము. 2 ఇయర్స్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏం చెప్పేవాళ్ళంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్, నీకు ఎగ్ పెరగడం కష్టం, నీకు బాగా పీసీఓడి ఉంది, అందువల్ల నువ్వు ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, అంతా కరెక్ట్ అవుతుంది, నీకు పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐఏ ప్లాన్ చేశారు. ఐఏ చేశారు. ఐఏ చేసినా కూడా సక్సెస్ కాలేదు. ఐఏ కూడా సక్సెస్ కాలేదు. తర్వాత వాళ్ళు ఇంకేమన్నారంటే, మీరు ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, ఇంక మీకు ఎగ్స్ బాగాలేదు అసలే, ఐవీఎఫ్కి వెళ్తే కనుక మీకు మంచిగా బేబీని తీసేసుకుంటారు, సక్సెస్ అవుతుంది అంటే, మా హస్బెండ్ అడిగారు, ఎంత పర్సెంటేజ్ మీరు గ్యారంటీ ఇస్తారు, మేము ఐవీఎఫ్కి వెళ్తాం, మాకు సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఉందా, మీరు ఇస్తారా అని చెప్పని అడిగారు. అడిగితే దానికి 50%ఏనండి, మేము 50% కంటే ఎక్కువ ఇవ్వలేము. అయితే ఇక్కడ ఈ మేడం గురించి మాకు యాక్చువల్గా తెలియదు అనమాట. మాది ప్రాపర్ వచ్చి విజయవాడ నుంచి మా మామయ్య గారు ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓగా చేస్తున్నారు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చెప్పారు, ఇక్కడికి ఇద్దరం వచ్చాం, మా హస్బెండ్ నేను వచ్చాము, మేడం దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు మేడం మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎట్లా ఉండిందంటే, అసలు ఇక్కడంతా వేరుగా ఉండింది. నేను చూసిన హాస్పిటల్స్ వేరు, ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ వేరుగా ఉండింది. మేడం ఏమన్నారంటే, నాకు 6 months టైం ఇవ్వండి, నేను 6 monthsలో నీకు 1 year లోపల నీకు బేబీ నీకు ఇస్తానని చెప్పారు. 1.5 years తర్వాత నాకు చక్కగా బాయ్ బేబీ పుట్టారు. మంచిగా ఉన్నాడు, బాబు కూడా బాగున్నాడు. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి, తొందరగా సక్సెస్ అయిపోద్ది. కాకపోతే వాకింగ్ చేయాలి, ప్లస్ యోగ నిద్ర, మెడిటేషన్ చేసుకోండి, తొందరగా మీకు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం.